నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి. వెంటనే విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీలో స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అవకతవకలు జరిగితే శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడిని రాజీనామా చేయమన్నారు. కానీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ ఎందుకు రాజీనామా చేయమంటున్నారు? అసలు జీవో నెంబర్ 77 ఏం చెప్తుంది? అసలు ఆ జీవోని తీసుకొచ్చింది ఏంటి? వీటన్నిటిపైన కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. నమస్తే. నమస్తే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మెగా డిఎస్సి పైన సంతకం చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి అనుకున్న విధంగానే డిఎస్సి నిర్వహించారు. అయితే ఈ డిఎస్సిలో భారీ ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయి. యువగలం బ్యాచ్ కు దోచిపెట్టేందుకే ఈ స్పోర్ట్స్ కోటాను అడ్డు పెట్టుకున్నారు అంటున్నారు. మరి నిజంగా స్పోర్ట్స్ కోటాను అడ్డు పెట్టుకున్నట్లయితే దానికి శాప్ చైర్మన్ రవినాయుడు గారు ఒక క్లారిటీ ఇవ్వాలి. రవినాయుడు గారు తప్పిదం అయితే ఆయన రాజీనామా చేయాలి. కానీ మిగతా ప్రతిపక్షాలు వైసీపీ కానివ్వండి ఎవరైనా సరే రాజీనామా చేయాల్సింది నారా లోకేష్ అని ప్రతిపాదిస్తున్నారు. ఏంటి ఆంతర్యం ఏంటి? నిజంగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయా? ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ప్రధానంగా డిఎస్సి మీద. ఒకటి, డేటా లీక్ ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. రెండోది, పేకాట ఆడే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. ఇది ఒక దారుణమైన అలిగేషన్. అంటే వాళ్ళు అనేది ఏంటంటే పేపర్ లీకు, డేటా లీకు, లేకపోతే ట్రాన్స్పరెంట్గా జరగలేదు, ఈ పేకాట ఆడేటోళ్ళకి ఇచ్చారు, అవినీతి జరిగింది, 15 లక్షలు 20 లక్షలు లంచం తీసుకున్నారు. ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే అలిగేషన్స్ ఇవి. మరి ఇదే అలిగేషన్ చేస్తున్నటువంటి పార్టీ 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో డిఎస్సి నిర్వహించలేదు, ఉద్యోగాలు ఫిల్ చేయలేదు. ఒకటి. రెండోది, వాళ్ళు గతంలో అవుట్సోర్సింగ్లో ఉద్యోగాలు తీసుకున్నారు కానీ పర్మనెంట్ జాబ్స్ క్రియేషన్ అనేది జరగల. ఉపాధ్యాయుల సెగ్మెంట్ మనం చూసినట్టయితే. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారు 16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 95.922% ఫిల్ చేశారు. తర్వాత డేటా అంతా కూడా ఈ రోజుకి కూడా వెబ్సైట్లో ఉంది, డిలీట్ చేయలేదు డేటా. మూడోది, ట్రాన్స్పరెంట్గా జరగలేదు, పేపర్ లీక్ అంటున్నారు. ఈ పేపర్ నిర్వహించినటువంటిది టీసీఎస్ అయాన్ అనే ఒక సంస్థ. దీనికి ప్రత్యేకంగా సిబిటి పద్ధతిలో నిర్వహించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ నంబర్ 1. నంబర్ 2, డెడికేటెడ్ సర్వర్స్, సీసీటీవీ ఫుటేజెస్, తర్వాత ఈ టోటల్ ఎన్క్రిప్టెడ్ 250 GB ఎన్క్రిప్టెడ్ సిస్టమ్ ద్వారా చేశారు. సో ఇదంతా మనం పరిశీలించినట్టయితే ఈ టీసీఎస్ అయాన్ అనే సంస్థ నిర్వహించిన ప్రాసెస్ అంతా కూడా లీక్ అవ్వటానికి స్కోప్ లేదు. ఫస్ట్ పాయింట్. తర్వాత వీళ్ళు డేటా డిలీట్ అంటున్నారు. డేటా ఈ రోజుకి కూడా వెబ్సైట్లో ఉంది, అది డిలీట్ అవ్వలేదు. మూడోది, జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో డిఎస్సికి ఎవరైతే సీట్లు రాలేదో, ఉద్యోగం రాలేదో వాళ్ళతో ఒక సమావేశం నిర్వహించారు. అందులో కొంతమంది కొన్ని అభిప్రాయాలను చెప్పారు. దాన్ని జగన్ రెడ్డి గారు అంటే వెనక ముందు ఆలోచించకుండా లోకేష్ బాబు రిజైన్ చేయాలా, సిబిఐ చేత దర్యాప్తు చేయాలా అని అన్నారు. అంటే ప్రధానంగా ఆలోచించవలసింది, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఒక వ్యక్తి స్పోర్ట్స్ కోటాలో నాకు జాబ్ రావాల్సింది ఉండింది, రాలేదు అని ఒక క్లెయిమ్ అలిగేషన్ చేశారు. అతని పేరు దుర్గయ్య. అతను స్పోర్ట్స్ కోటాలో రావాల్సింది ఎందుకు రాలేదంటే ఆ గోల్డ్ మెడలిస్ట్ ఏదైతే అతనికి ఉందో అతను వెరిఫికేషన్కి వెళ్ళలేదు, సబ్మిట్ చేయలేదు. వెరిఫికేషన్ లేకుండా, వెరిఫికేషన్ కాకుండా, వెరిఫికేషన్కి అటెండ్ అవ్వకుండా అపాయింట్మెంట్ ఇవ్వరు కదా. సో వెరిఫికేషన్కి ఆయన అటెండ్ కాకుండా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని అంటే అది ఎవరు తప్పు? సో ఇది బేస్లెస్ ఫాల్స్ అలిగేషను. రెండోది, పేకాట ఆడేటోళ్ళకి ఇచ్చారు అంటున్నారు. సో వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్పోర్ట్స్ కేటగిరీలో 65 సంబంధించిన స్పోర్ట్స్కి అలాట్మెంట్ ఇచ్చారు, రిజర్వేషను. అదొకటి. అందులో బిడ్జ్ అనే ఒక గేమ్ ఉంది, మైండ్ గేమ్, చెస్ లాంటిది. సో ఆ బిడ్జిని వీళ్ళు ఏమనుకున్నారంటే అది కూడా పేకాట కింద జమ చేశారు. అది పేకాట కాదు, బిడ్జ్. అవగాహన లోపం ఉందా, లేకపోతే తెలిసి కూడా ప్రజల్ని మభ్య పెట్టడమా? ఈ స్పోర్ట్స్ కేటగిరీలో 421 వేకెన్సీస్ ఉంటే 382 ఎలిజిబిలిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. సో ఈ ఒక క్యాండిడేట్ ఎవడైతే రాలేదంటున్నారో వాడు వెరిఫికేషన్కి వెళ్ళలేదు. మూడోది, పేకాట కాదు, ఇది బిడ్జ్ కోర్స్. ఇది ప్రధానమైనటువంటి బేస్లెస్ అలిగేషన్. ఇంకొక అలిగేషన్ చేస్తున్నారు, కాల్ లెటర్ వచ్చింది, వెరిఫికేషన్ అయిపోయింది, 1:1 పిలిచారు ఇంటర్వ్యూకి అంటున్నారు. 1:1 పిలిచింది ఎందుకంటే వెరిఫికేషన్ కోసం, నాట్ ఫర్ ఫైనల్ ఇంటర్వ్యూ, నాట్ ఫర్ ద ఫైనల్ పొజిషన్ ఆఫ్ అపాయింట్మెంట్. అది మిస్గైడ్ చేశారు. ఇంకొక అంశం, హారిజంటల్ రిజర్వేషన్ ద్వారా ఈ ప్రాసెస్ జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ గురించి 2023 ఆగస్టు 2వ తారీఖున జీవో నంబర్ 77 ఇష్యూడ్ బై
అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఫాలో అవుతూ హారిజెంటల్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తూ స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేశారు. మరి ఆ జీవో ఇచ్చింది ఆయనే, అదే జీవో ఇంప్లిమెంట్ చేశారు. ఇంకా వాట్ ఇస్ ద ప్రాబ్లం, వేర్ ఇస్ ద ప్రాబ్లం? అసలు ప్రాబ్లం ఎక్కడుంది అంటే వీళ్ళు మిస్గైడ్ చేయటం కోసం ఈ విధంగా చేస్తున్నారు. ఇంకొక అంశం, ఇప్పటి వరకు 33,000 ఈ కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో ఇటువంటి అన్నీ కూడా సార్ట్ అవుట్ చేశారు. సరే, వీళ్ళ దగ్గర ఆధారాలు ఏదన్నా ఉండి ఉంటే ఈ 33,000తో పాటుగా వీళ్ళు కూడా ఇంకేమన్నా సబ్మిట్ చేస్తే దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. రెండోది, వీళ్ళు ఏదైతే ఎలిగేషన్ చేశారో ఆ లిస్ట్ అంతా కూడా ఇప్పుడు వెబ్సైట్లో ప్రతి అప్పీర్ అయిన క్యాండిడేట్ డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో డీటెయిల్స్ మొత్తం ఉంది, డేటా ఈ రోజుకి కూడా ఉంది. మరి ఇంకా ఇంత ట్రాన్స్పరెంట్గా జరిగిన తర్వాత ఇంత ఇమ్మీడియట్గా జనరల్గా ఇట్ టేక్ సమ్ టైమ్ టు కీప్ ద డేటా ఇన్ ద వెబ్సైట్, కానీ ఇంత తొందరగా డేటా మొత్తం ట్రాన్స్పరెంట్లో వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఇప్పటికి కూడా అందుబాటులో ఉన్న తర్వాత డేటా డిలీట్ అనే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? ఇది ఒక బేస్లెస్ అలిగేషన్ కదా. సో ఇటువంటి అవగాహన లేకుండా నేను అనను, ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఇటువంటి బేస్లెస్ అలిగేషన్స్ చేస్తూ ఉన్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ ఇప్పుడు నిజంగా ఆధారాలు ఉన్నాయి అని అనుకుంటే అవి సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ దానికి డీటెయిల్ రిప్లై ఇస్తున్నారు. వెబ్సైట్లో ట్రాన్స్పరెన్స్గా డేటా ఈ రోజుకి కూడా ఉంది కదా. మరి ఇంకా ఇందులో డేటా డిలీట్ అవ్వడానికి స్కోప్ లేదు, పేపర్ లీక్ అవ్వడానికి స్కోప్ లేదు. స్పోర్ట్స్ కోటాలో ఎన్ని ఉండాలో అన్ని ఇచ్చారు అంతే. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా అంటే ఇప్పుడు 2 అంశాలు. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్స్ ఉన్నాయి, అది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇవ్వరు, వాళ్ళకి ఆ ఫెడరేషన్ వాళ్ళ స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు ఇస్తారు. అందులో దొంగ సర్టిఫికెట్స్ ఉంటే స్క్రూటినీ చేస్తారు. మూడోది, దివ్యాంగులు ఒకవేళ ఉన్నారా అని అనుకుందాం, వాళ్ళకి 20%, 30% ఎంత అయితే ఉందో అది అంగవైకల్యం. సో దాన్ని మళ్ళీ మెడికల్ కౌన్సిల్ ద్వారా చెక్ చేపించి వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎంటైటిల్మెంట్ ప్రకారం వేకెన్సీస్ ఫిల్ చేశారు. సో ఇందులో ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత ఇదిగా జరిగినప్పుడు ఎక్కడ ఇందులో అలిగేషన్స్కి బేస్ లేదు అనేది నా అభిప్రాయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.